నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రబల శక్తి. తండ్రి చాటు బిడ్డగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇటు తెలుగుదేశం పార్టీలోనూ అటు సామాన్య ప్రజల్లోనూ సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇదంతా రాత్రికి రాత్రి వచ్చిన పేరు కాదు. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలంలో ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇది. అంతేకాదు జాతీయ స్థాయిలోనూ లోకేష్ తన నాయకత్వ లక్షణాలను చాటబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో నారా లోకేష్ ది కీలక పాత్ర. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యువగళంతో సామాన్య ప్రజలతో లోకేష్ మమేకమయ్యారు. సాధారణ ప్రజల కష్టనష్టాలు దగ్గరగా చూశారు. వారి కన్నీళ్లు తుడిచారు. అలుపు సొలుపు లేకుండా గతుకుల రోడ్లపై బహుదూరపు బాటసారిలా ఆయన నడుచుకుంటూ వెళ్లారు. యువగళం పాదయాత్రలో అనేక మైలురాళ్లున్నాయి. ఈ పాదయాత్ర సందర్భంగా సరికొత్త సాంప్రదాయానికి లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. పాదయాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ వివిధ వర్గాలతో యువనేత సమావేశమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే యువగళం పాదయాత్రతో ఒక పరిణతి గల నాయకుడిగా నారా లోకేష్ ఎదిగారు. చంద్రబాబు నాయుడు కుమారుడిగా రాజకీయ రంగప్రవేశం చేసినప్పటికీ లోకేష్ ఏనాడు వారసత్వాన్ని నమ్ముకోలేదు. రాజకీయాల్లో స్వశక్తితో పైకి రావాలని తాపత్రయపడ్డారు. పోయిన చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. నారా లోకేష్ సరిగ్గా అదే చేశారు. 2019లో ఓటమి పాలైన మంగళగిరిని విడిచిపెట్టి వెళ్లలేదు లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో ఆయన తిరిగారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించారు. మంగళగిరి నియోజకవర్గాన్నే తన రాజకీయ ప్రస్థానానికి ఒక దుర్భేద్యమైన కోటగా మలుచుకున్నారు. 2019లో ఏ మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఓడిపోయారో అదే మంగళగిరి నుంచి 2024లో అత్యధిక మెజారిటీతో ఆయన విజయం సాధించారు. లోకేష్ కు సమర్థుడైన నాయకుడిగా, విజనున్న మంత్రిగా ఇవాళ వ్యక్తిగతంగా గుర్తింపు వచ్చిందంటే అందుకు 2 ప్రధాన కారణాలున్నాయి. పరిపాలనలో ఆధునికతను జోడించడం ఇందులో మొదటిది. కాలం చెల్లిన పద్ధతులకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. జనం సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు ఆన్లైన్లోనే వాటికి పరిష్కారాలు సూచించడం ఇందులో భాగం. ఇక రెండవది యువతతో ఎప్పటికప్పుడు మమేకం కావటం. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు నారా లోకేష్. ఒకవైపు తెలుగుదేశం పార్టీ విజయాలను గుర్తు చేసుకుంటూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడం, అలాగే వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయటం ఇవన్నీ లోకేష్లోని నాయకత్వ లక్షణాలకు అద్దం పడతాయి. సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా కళ్ళు చెవులు కార్యకర్తలే. ఈ సిద్ధాంతాన్ని లోకేష్ బాగా వంటబట్టించుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ టీడీపీ కార్యకర్త కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా లోకేష్ విలవిల్లాడిపోతారు. తాను ఎక్కడున్నా సదరు కార్యకర్తకు ఆపన్న హస్తం అందించడానికి హుటాహుటిన అక్కడికి బయలుదేరతారు. ఈ కారణంతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హృదయాల్లో లోకేష్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వయస్సు మీద పడుతోంది. సమీప భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడపాల్సిన బాధ్యత నిస్సందేహంగా లోకేష్దే అవుతుంది. లోకేష్తో పోటీ పడదగ్గ చరిష్మా గల నాయకుడు తెలుగుదేశం పార్టీలో మరెవ్వరూ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే జాతీయ స్థాయిలో కూడా ఫేస్ ఆఫ్ ద టీడీపీ నారా లోకేష్ కావడం ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగటానికి అవసరమైన కసరత్తు లోకేష్ చేస్తూ ఉన్నారు. ఇందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. అనేక జాతీయ అంశాలపై అవగాహన మెరుగుపరుచుకుంటున్నారు.
నారా లోకేష్ నాయకత్వ లక్షణాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా గమనించారు. లోకేష్ ఏదో ఒక రోజు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని నరేంద్ర మోడీ గట్టిగా నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నారా లోకేష్ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆతిథ్యమిచ్చారు. సహజంగా ఒక రాష్ట్ర మంత్రి కుటుంబానికి దేశ ప్రధాని ప్రత్యేకంగా ఆతిథ్యం ఇవ్వటం అరుదు. అయితే రాగల రోజుల్లో నారా లోకేష్ జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషిస్తారని చెప్పడానికి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆతిథ్యమే ఒక ఉదాహరణ. ఏమైనా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ నారా లోకేష్ ఒక ప్రబల శక్తిగా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.